హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేనైతే ఇప్పుడు మటన్ కర్రీని అయితే చేయబోతున్నాను. ముందుగా శుభ్రపరచుకొని చిన్న చిన్న పీసెస్గా కోసుకోవాలండి. ఈ విధంగా మీట్ని అంతటిని కూడా శుభ్రపరచుకోవాలండి. పరుచుకున్నాక కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో వేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అంటే ధనియాలు, ఇగోండి ధనియాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తర్వాత పులవ పువ్వు, మరాఠీ మొగ్గ, ఎల్లుల్లిపాయలు, చెక్క, తర్వాత టమాటా, తర్వాతను ఎలాచి, తర్వాత మిరియాలు, తర్వాత ఇగోండి వెల్లుల్లిపాయ, ఇవన్నీ కూడా వేసి అల్లం వెల్లుల్లి, ఇగోండి ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్గా కోసుకోవాలి. కోసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసి ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఇగోండి ఈ విధంగా మిక్సీలో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మిక్సీ అయితే మనం చేసుకోవాలండి. చేసుకున్న దీన్నైతే మనము బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అవన్నీ కూడా కలిపి ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు అనేవి బాగా వేయించాలండి. దోరబదురుగా వేయించిన తర్వాత ఈ మసాలా ముద్ద ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండి, అది మిక్సీ చేసాం కదా, ఆ మిక్సీ ముద్ద అనేది మనము అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మటన్ కూడా అందులో వేసుకోవాలి. కలిపిన తర్వాత తగినంత పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారము వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కుక్కర్ని అయితే మూత పెట్టేయాలండి. అన్నీ కలిపేసి మూత పెట్టేయాలండి. ఈ విధంగా మూత పెట్టిన తర్వాత విజిల్స్ అయితే వస్తున్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా విజిల్స్ అయితే వస్తాయండి. వచ్చిన తర్వాతన అలాగా కాసేపు అయిన తర్వాత కుక్కర్ని అయితే తీయాలండి. ముందు వేడిగా ఉన్నప్పుడు అయితే తీయకూడదండి. తర్వాత కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఆ పరిసరాల్లో కూడా ఉండకండి. ఎందుకంటే కొన్ని కుక్కర్లు హీట్ ఎక్కువైపోయి పేలిపోవడం అనేది జరుగుతుందండి. ఇగోండి చల్లబడిన తర్వాత కుక్కర్ మూత అయితే తీసానండి. తీసిన తర్వాతను ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయ్యిందండి. ఇంకా మనం ఇందులో ఏమీ వేసుకో అవసరం లేదండి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా అయితే కర్రీ రెడీ అయింది. కాబట్టి మనం ఇందులో ఏమీ మరి వేయనవసరం లేదు. సూపర్గా వచ్చింది కదండి ఈ కూర. ఈ కర్రీ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయస్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ గాయస్, బాయ్ బాయ్ బాయ్. ఉంటానండి. ఓకే.